ఈ స్పెసిఫిక్ టైమ్‌లైన్‌లో గాని, లేదంటే స్పెసిఫిక్ ఎరాలో గాని, ఒక రైటర్‌గా నిలదొక్కుకోవడం ఎంత కష్టమండి? మీరు టేబుల్ మీద తెచ్చే కాంటెంట్, ద వే యూ ప్రెజెంట్ అక్కడ ఇఫ్ యూ ఆర్ క్రాకింగ్ ఎ న్యూ వే దెన్ ఆల్రెడీ కోర్ పాయింట్ కార్తీక్‌ది అయినప్పటికీ కూడా, దాన్ని ఏదైతే మీరు స్ట్రక్చర్ ఇచ్చారో, మీరు తీసుకున్న ఇన్‌స్పిరేషన్స్ గాని, రిఫరెన్సెస్ గాని ఏంటసల? దీన్ని చివరి వరకు నడిపించాలి అంటే ఎవరో ఒకరి ఆశయాన్ని ఇంకొకరెవరో నెరవేర్చాలి అన్న థాట్ వచ్చిందండి. హ్మ్. సో, వన్ ప్రొటెక్ట్ ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వల్ బ్యాంక్ సీక్వెన్స్‌కి, రైట్. 'కలేజాలో' ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ చూసాం మనం ఆల్రెడీ. ఆ కరెక్ట్. కామెడియన్ క్యారెక్టర్. మీకు ఆ టెన్షన్ లేదా? ఆ కంపారిజన్ వస్తది 'కలేజా' కంపారిజన్ అని? ఉండింది. బట్ ఒకవేళ అట్లాంటిది 'కల్కి' సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంచెం టెన్షన్ పడ్డాము మేము. ఎందుకంటే మేము చాలా సీన్స్ కొంచెం సిమిలారిటీ ఉండింది. దానివల్ల కొంచెం మార్చాల్సి కూడా వచ్చింది యాహ్! యాహ్! సీక్వెన్సెస్ అని చెప్పేసి అవును. అన్నారు. అవును. ఏంటి ఆ చేంజెస్ ఏంటి అలా చెప్పాలంటే? తల్లికి కొడుక్కి ఉన్న ఎమోషన్ వి వాంటెడ్ ఇట్ టు బి ఆన్ ద సర్ఫేస్ లెవెల్. శ్రేయ క్యారెక్టర్ ఏదైతే ఉందో తను వాళ్ళ అబ్బాయిని వదిలేస్తారు. వదిలేసిన తర్వాత అంటే వాడు ఏం అటైన్ చేసాడు అదర్ దాన్ స్ట్రీట్ స్మార్ట్‌నెస్ తప్పితే ఏం అటైన్ చేయగలిగాడు ఆ క్యారెక్టర్? ఎందుకని దట్ డెసిషన్ షుడ్ బి టేకెన్ అంటే వాట్స్ యువర్ ఆన్సర్? అది అంటే ఈవెన్ దాట్ హాస్ గోన్ ఇన్ ఔట్ లింక్‌లో పోయింది. ఆమె ఏంటి అంటే 'పురాణాస్' కావచ్చు, లేదంటే ఎనీ అదర్ సీరీసెస్ కావచ్చు, సినిమాలు కావచ్చు. వీటిని ఆర్గానికల్‌గా కొంచెం దాన్ని తెలుగీకరించడం కావచ్చు, కరెక్ట్. లేదంటే ఇండియన్ వెర్షన్‌లో తీసుకోవడం కావచ్చు. ఈ ట్రాన్సిషన్ అనేది ఎలా చేస్తారు? ఎనీ థాట్ కమ్స్ అసలు మనకి పురాణాల్లో ఈ బేసిక్స్ సంబంధించింది ఏదైనా ఉందా అనేది టక్కుమని నమస్తే మిస్టర్ మణిమోహకరణం. థాంక్స్. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మ్ ఫోకస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద సక్సెస్. థాంక్ యూ సో మచ్. లాంగ్ అవైటెడ్ సక్సెస్ కదా ఇది. అవునండి. అవును. యాహ్! సో, అంటే ఒక ఇండస్ట్రీలో ఒక రైటర్‌గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా అరుదైపోయింది. అవును. అందరూ రైటర్, డైరెక్టర్లు అయిపోయేటప్పటికి కరెక్ట్. రైటర్‌కి సెపరేట్ క్రెడిట్స్ రావడం గాని, చూడడం కూడా అవును. చాలా అరుదు అయిపోయిన సందర్భం ఇది. సో, ఈ ఈ స్పెసిఫిక్ టైమ్‌లైన్‌లో గాని, లేదంటే స్పెసిఫిక్ ఎరాలో గాని, ఒక రైటర్‌గా నిలదొక్కుకోవడం ఎంత కష్టమండి? మోర్ దెన్ ఎక్స్‌టర్నల్ స్ట్రగుల్స్ కాంటెంట్ మీరు టేబుల్ మీద తెచ్చే కాంటెంట్, ద వే యూ ప్రెజెంట్ అక్కడ ఇఫ్ యూ ఆర్ క్రాకింగ్ ఎ న్యూ వే దెన్ ఐ థింక్ ద ఫస్ట్ హాఫ్ ద బ్యాటిల్ ఇస్ వన్. ఓకే. ఎక్స్టర్నల్ స్ట్రగుల్స్ ఎలాగో మీకు ఉంటాయి. అవి అంటే మీకు తెలిసిన ఈ శ్రమ దోపిడీ గానీ, పేరు ఇవ్వకపోవడమే గానీ, ఇవన్నీ ఇంకా అవి అవి ఎట్లాగో వాటిల్ని కూడా ఛేదించేది, ముందుకు తీసుకెళ్ళేది అది అవి నార్మలైజ్ అయిపోయాయి ఆల్రెడీ. ఇంకా అవి స్పెసిఫిక్‌గా కష్టాలు అనే టైప్‌లో ఎవరు యాహ్! చెప్పుకోవట్లేదు యాహ్! ఇంకా. ద ఓన్లీ వన్ సొల్యూషన్ ఈజ్ హౌ పెక్యులియర్ మీ రాత ఎలాగా కొత్తగా ఉంది అనేదే ఓకే. ఒకటే సొల్యూషన్. ఇట్ మైట్ బీ నాట్ అన్ ఇన్స్టెంట్ సొల్యూషన్ బట్ ఈరోజు కాకపోతే రేపన్నా సరే యూ విల్ గెట్ ద సొల్యూషన్. ఓకే. అంటే పెక్యులారిటీ అనేది ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ద కాన్సెప్ట్స్ కదా! ఇట్స్ అబౌట్ ద థాట్ ప్రాసెస్ యాస్ వెల్. దాన్ని మనం చెప్పలేం. అంటే అది అది మూలం అక్కడి నుంచే మొదలవ్వాలి. అదే అందుకనే. చూసే దృష్టికోణమే వెరైటీగా వేరేలా ఉంటే, అందరూ చూసేది కాకుండా వేరేలా చూస్తే వేరేలాగా మాట్లాడతారు ఆబ్వియస్‌గా. యూ ఆర్ రైట్. సో, ఇప్పుడు అంటే ఈ సినిమాకి ఇద్దరు క్రెడిట్ షేర్ చేసుకున్నారు మీరు అండ్ కార్తీక్. కరెక్ట్. సో, ఈ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందండి? ఈ క్రెడిట్ షేరింగ్ విషయంలో? ఇప్పుడు ద బేసిక్ ప్లాట్ వచ్చేసి 9 దైవ గ్రంథాలు, అశోకుడిని వచ్చినవి, తర్వాత ఒక ఈవిల్ ఫోర్స్‌కి, గుడ్ ఫోర్స్‌కి మధ్యలో ఫైట్ అనే ఒక బేసిక్ థాట్ వచ్చి అతను తీసుకొచ్చాడు. అలాంటి ప్లాట్‌ఫార్మ్ ఒకటి క్రియేట్ చేయబడింది కాబట్టి అతని దగ్గర నుంచి. ఓకే. దాంట్లో ఏదైతే సో, నాట్ ద స్ట్రక్చర్ జస్ట్ కోర్ పాయింట్ అంతే. యాహ్! యాహ్! ఓకే. తర్వాత దాన్ని ఒక కథగా మలిచే ప్రయత్నంలో ఇంకా రోజువారీ చర్చోప చర్చలు, తర్వాత ఐడియా షేరింగ్, బౌన్సింగ్ ఐడియాస్, హుహు. ఈ మేధో మథనం అంతా జరుగుతుంది. సో, సిన్స్ హి ఈస్ ద ఇన్సెప్షన్ హీల్ బీ ఇది క్రెడిట్ మెయిన్ కోర్ షేరింగ్. పాయింట్ అతనిదే యాహ్! యాహ్! కాబట్టి యాహ్! యాహ్! ఓకే. అంటే ఈ క్రెడిట్ షేరింగ్‌లో అంటే ఒక్కోసారి చాలా మనం అంతకుముందు చూసేవాళ్ళం. మంచిగా ఒక 'త్రివిక్రమ్ విజయభాస్కర్' అనే కైండ్ ఆఫ్ ఒక బాండింగ్ ఎలా ఉంటదో, బాపు గారిది వీళ్ళందరివి కూడా కరెక్ట్. బావుండేవి. అంటే అరే! ఇద్దరు కలిసి పని చేస్తున్నారు కదా! అన్నట్లుగా ఉండేది. అవును. సో, అవి ఆ రిలేషన్స్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉండేవి. కరెక్ట్. బట్ ఇప్పుడేమవుతుందంటే మహా అయితే 1, 2 సినిమాలకి పరిమితం అయిపోయి తర్వాత అందరూ అంటే ఈవెన్ మీ యాహ్! యాహ్! టార్గెట్ కూడా ఆబ్వియస్‌గా డైరెక్షన్ అనుకోండి. బట్ ఏదైతే బాండింగ్ ఉంటుందో అది ఒక్కసారిగా బ్రేక్ అయిపోతుంది కదా! బ్రేక్ అయిపోతుంది అంటే దానికి అంటే వివిధ కారణాలు ఉండొచ్చు. ఐ కెనాట్ టాక్ అబౌట్ ఎవ్రీవన్. బట్ నేను చూసిన అబ్జర్వేషన్ ఏంటి అంటే వాళ్ళకి డిజర్వ్డ్ అంటే వాళ్ళ చెమటకి డిజర్వ్డ్ స్థానం గానీ, పారితోషికం గానీ, గుర్తింపు గానీ ఇవ్వడం జరిగిన రోజు హ్మ్. ఐ డోంట్ థింక్ అంత త్వరగా
2-3 సినిమాలకి చేసేసి తర్వాత దర్శకత్వం చేపట్టాలి అనుకోరు. ఇది నాకున్న లిటిల్ అండర్స్టాండింగ్. ఓకే. ఎప్పుడైతే అక్కడ అది కొరవడుతుందో దెన్ ఆబ్వియస్లీ యు ఆర్ పుష్డ్ ఆర్ యు ఆర్ ఇగ్నైటెడ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. అదేనేమో మనం చూస్తున్న ఏవైతే ఉదాహరణలు ఆబ్వియస్లీ ఉండొచ్చు. ఎప్పుడైతే ఇగ్నోర్ అవుతుందో అప్పుడే ఇగ్నిషన్ వస్తుంది. కరెక్ట్. అది ఖచ్చితంగా ఉంటుంది. అదర్వైజ్ అంటే మీరు కొద్దిగా ఒక 2 దశకాలు వెనకెళ్ళి చూస్తే ప్రాబ్లీ 90s 2000s యూ వుడ్ సీ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రైటర్స్ ఉండేవారు. ట్రూ. ఒక చిన్న స్వర్ణయుగం నడిచింది అక్కడ. అంటే దర్శకులకి చాలా క్లారిటీ ఉండేది. ఇది ఈ క్రాఫ్ట్ వీ హ్యావ్ టు రిలే ఆన్ దెమ్. అండ్ డైరెక్టర్ ప్లేస్ డైరెక్టర్ది, రైటర్ ప్లేస్ రైటర్కి క్లియర్ కట్ డెఫినేషన్ ఉండేది, డిస్టింక్షన్ ఉండేది. మీకు అండ్ వాల్యుయేషన్ కూడా టైటిల్స్ లో కనబడేది. ఎగ్జాక్ట్లీ లాస్ట్ 5 క్రెడిట్స్ లో వచ్చేది కథ మాటలు అనో లేదంటే కథ. కరెక్ట్. ఇప్పుడు ఎక్కడో మధ్యలో ఎక్కడో తోసేస్తున్నారు. సో అందుకే వాళ్ళు దే వర్ నెవర్ డ్రివెన్ ఆర్ పుష్డ్ టు టేక్ ద మెగాఫోన్. ఇది అగైన్ దిస్ ఇస్ మై ఎక్స్క్లూజివ్లీ ఆర్ మై అండర్స్టాండింగ్ బేస్డ్ ఆన్ మై ఐక్యూ. అది ఇట్ ఈస్ నాట్ అ స్టేట్మెంట్, బ్లాంకెట్ స్టేట్మెంట్ అయితే కాదు. ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ చాలా తేడా కన్నా. అంటే మీరన్న బాండింగ్ కానీ మీరు చెప్పిన ఉదాహరణలు కానీ అవి ఎందుకు ఉండట్లేదు అంటే మేబీ అదే రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే వాళ్ళు రాసుకున్న కథలకి వాళ్ళు తప్పించి వేరొకరు న్యాయం చేయలేరు అనుకున్నప్పుడు మేబీ అగైన్ దే మైట్ టేక్ ద మెగాఫోన్. ఓకే. దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్. సో ప్రజెంట్ ఇప్పుడు మిరాయి గురించి మాట్లాడుకుంటాం. నాకు మిరాయిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. రైటర్ కాబట్టి అడుగుతాను మిమ్మల్ని. సో మీరు అనుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్న ఒక థీమ్కి లేదంటే ఆల్రెడీ కోర్ పాయింట్ కార్తీక్ అయినప్పటికీ కూడా దాన్ని ఏదైతే మీరు స్ట్రక్చర్ ఇచ్చారో మీరు తీసుకున్న ఇన్స్పిరేషన్స్ కానీ లేదంటే మీరు ఎక్కడి నుంచి దాని తాలూకా ఒక రెఫరెన్సెస్ కానీ ఏంటి అసలు? ఇంపాక్ట్ అదే ఫస్ట్ థాట్ వచ్చినప్పుడు దీన్ని చివరి వరకు నడిపించాలి అంటే ఎవరో ఒకరి ఆశయాన్ని ఇంకొకరు ఎవరో నెరవేర్చాలి అన్న థాట్ వచ్చిందండి. సో 1 ప్రొటెక్టర్ అవుట్ ఆఫ్ ద 9 బుక్స్, అంటే 9 బుక్స్కి రిలేటెడ్ ఉండి దాని చుట్టూ కథ నడవాలి కాబట్టి ఎవరో ఒక ప్రొటెక్టర్ని మనం ఆన్ ద టాప్ పెట్టి దాన్ని నడిపిస్తే ఇట్ మైట్ వర్క్ అనిపించింది. దాని తర్వాత ద సాక్రిఫైసెస్, దాని తర్వాత పే ఆఫ్లు ఇవన్నీ వచ్చి కూర్చున్నాయి. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ వేర్ యూ గాట్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అంటే పురాణాల నుంచి ఐ గాట్ ద ఇన్స్పిరేషన్ అండి. రామాయణం ఎస్పెషలీ ద ఎంటైర్ స్ట్రక్చర్ చూస్తే చాలా దగ్గరలో ఐ హ్యావ్ టేకెన్ రామాయణంలో ఏదైతే ద స్క్రీన్ ప్లే ప్రాసెస్ ఉంటుందో అది తీసుకోవడం జరిగిందనమాట. ఇట్స్ సింప్లీ ఐ హ్యావ్ టేకెన్ వాల్మీకిస్ అప్రోచ్. ఓకే. ఈ క్యారెక్టర్స్ ఏదన్నా కూడా ప్రతి క్యారెక్టర్కి దేర్ షుడ్ బి ఎ బ్యాక్ స్టోరీ అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే ఇఫ్ దట్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్. కరెక్ట్. సో ఇప్పుడు మనోజ్ క్యారెక్టర్కి వర్కౌట్ అవడం కానీ లేదంటే తేజ క్యారెక్టర్ వర్కౌట్ అవడానికి కానీ బికాస్ దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్. సో ఈ స్ట్రాంగ్ బ్యాకింగ్ అనేది అన్ని క్యారెక్టర్స్ ఇవ్వడానికి ఆబ్వియస్గా కుదరదు, ఎందుకంటే ఇట్ విల్ టేక్ మోర్ రన్ టైం కాబట్టి. బట్ మీరు అనుకున్న శ్రేయ క్యారెక్టర్ కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే అట్లీస్ట్ వై దే ఆర్ సో ఇంపార్టెంట్ అనేది కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుంటుంది నాకు అనిపించింది. బికాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ శ్రేయ హౌ షీ గాట్ సో మెనీ పవర్స్, లేదంటే తను ఏంటి అసలు, అట్ ద సేమ్ టైం జగత్ బాబు కూడా సో చాలా పైవటల్ రోల్ కాబట్టి అగస్త్య మహర్షికి అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఉంచిందే అక్కడి నుంచి కాబట్టి ఓకే ఎన్నో 4 యుగాలు చూసిన వ్యక్తి కాబట్టి ఆయనకి బ్యాక్ స్టోరీ అవసరం లేదు. సో అది ఎందుకు ఈ స్క్రీన్ ప్లేలో రన్ టైం కోసం కట్ చేయాల్సి వచ్చిందా, లేదంటే యూ హ్యాడ్ ఇనిషియల్ స్టేజెస్ నుంచి కూడా అంతేనా? అది లేదు, కాంటెంట్ అయితే మనకు ఉంది, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇవన్నీ మన దగ్గర పేపర్ వర్క్ అయితే ఉంది, కానీ రన్ టైంలో అవన్నీ చూపించలేని పరిస్థితి. ఇంకోటి ఏంటి అంటే ఆడియన్స్ విల్ అండర్స్టాండ్, హాఫ్వేలో ఓపెన్ చేసినా కూడా ఆడియన్స్ విల్ అండర్స్టాండ్ ఏంటి అనేది. అండ్ ద ప్రైమరీ ఫ్రంట్ సీట్లో ఉండాల్సిన ఎమోషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ రన్ టైంని కుదిర్చడం వల్ల అది చూపించలేని తప్పించి అదర్వైజ్. సో ఎల్స్ ఆన్ పేపర్ అయితే ఉండింది. ఓకే. సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వల్ బ్యాంక్ సీక్వెన్స్కి సో నాకంటే ఆల్రెడీ కొంచెం అంటే మీకు ఆ థాట్ ప్రాసెస్ మీకు కూడా వచ్చే ఉంటుంది ఖచ్చితంగా. కలేజాలో కైండ్ ఆఫ్ సీక్వెన్స్ చూసాం మనం ఆల్రెడీ, ఎప్పుడైతే ఊరు వాళ్ళు అందరూ దండం పెట్టేసి నాకు ఆ కైండ్ ఆఫ్ అది అతని క్యారెక్టర్ కూడా ఎంఎస్ నారాయణ క్యారెక్టర్ లాగా అందరూ దండం పెడితే నొక్కడు నిల్చొని ఉంటాడు ఆ కామెడియన్ క్యారెక్టర్, మిగిలిన ఊరందరూ దండం పెట్టేస్తారు. మీకు ఆ టెన్షన్ లేదా, ఆ కంపారిజన్ వస్తుంది కలేజా కంపారిజన్ అని? ఉండింది, బట్ ఒకవేళ అట్లాంటిది వచ్చినా కూడా ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ అ ట్రిబ్యూట్ ఏమో అనిపించింది త్రివిక్రమ్ గారికి. ఐ అడ్మైర్ హిమ్ అ లాట్. I see him as a torch bearer in writing department.
సో అట్లా అది ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ఎంఎస్ నారాయణ నమ్మడం అతన్ని, ఇక్కడ అట్లా కాదు. First వీడు believe ఆశ్చర్యం- చేసేదేవాడు. వీడు ఆశ్చర్యంలో చూస్తూ ఉంటాడు అంతే తప్పించి. సో ఈ సీన్ కన్సీవింగ్కి ఆ థాట్ రాదు అని కొద్దిగా నమ్మకం ఉండే. బట్ మీరు అన్నట్టు ఇది అట్లాంటి ఒక విజువల్ రిజంబ్లెన్స్ ఉంది అని చెప్పి మాకు ఐడియా ఉండింది. సో దాన్ని బట్టి ఏమైనా కంపోజిషన్ అది మారాల్సి వచ్చిందా? ఏం లేదా? ఓకే. సో అంటే ఇప్పుడు ఇలాగా మనం ఈ రామాయణాలు కానీ గరుడ పురాణం కానీ చాలా తీసుకుంటే అందులో నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి విచ్ వర్ అంట్ ఎక్స్ప్లోర్డ్ యెట్. కరెక్ట్. సో మనకి తెలిసిన కథగా మనం చూసిన కథలు లేదంటే మనం విన్న కథలు వేరు. సో ఇప్పుడు ఒక ట్రెండ్గా నడుస్తుంది కాబట్టి యూ చూస్ దట్ ఓకే మనం కూడా ఈ కైండ్ ఆఫ్ రెఫరెన్సెస్ డివోషనల్ కంటెంట్ రెఫరెన్స్ తీసుకొని చేద్దామని అనుకున్నారా, లేదంటే ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేజ్ ఇట్ హ్యాడ్ దట్ ప్రాపర్ రిసెంబ్లెన్స్? ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేజ్ నుంచి ఉందండి. ఇఫ్ యూ హ్యావ్ నోటిస్డ్, అంటే చందు గారితో కలిసి యాక్చువల్గా స్టార్ట్ చేసింది మేమే. కార్తికేయ 2తోనే స్టార్ట్ అయింది. సో అది ఎట్లా అయితే వెరీ ఆర్గానికల్లీ మొదలైందో ఇది కూడా అట్లాగే అయింది. అంటే ఈ టైమ్ వైబ్ ఏదైతే దాన్ని మ్యాచ్ చేయడానికి అయితే అట్లా ఏం చేయలేదు. స్టోరీ డిమాండెడ్ అండ్ ఇది జరిగింది అంతే. ఓకే. అండ్ ఈ హిస్టారికల్ ఈవెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కళింగ యుద్ధం చూపించారు అశోకుడిది కానీ, సో వీటిని ఇంటర్లింక్స్ అనేవి కూడా చాలా క్రూషియల్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ చేస్తున్నారు, ఇట్ షుడెంట్ బి లైక్ ఒక ర్యాండమ్గా ఏదో తీసుకొచ్చారు ఆబ్జెక్ట్ అన్నట్లు కాకుండా. సో ఇప్పుడు మీరు ఈ హిస్టారిక్ ఈవెంట్స్, సో వాట్ ఐ బిలీవ్ ఈజ్ లైక్ దిస్, అంటే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ వాజ్ యువర్ ఫస్ట్ చాయిస్ కళింగ యుద్ధం అనేది. ఎందుకంటే ఇట్ క్యాన్ బి ఫ్రమ్ ఎనీ ర్యాండమ్ ఈవెంట్ ఫ్రమ్ ద హిస్టరీ కదా. సో ఫస్ట్ నుంచి ఇట్ వాజ్ కళింగ యుద్ధమా, లేదంటే యూ హ్యాడ్ అదర్ థాట్స్ యాజ్ వెల్? అశోక అండ్ కళింగ యుద్ధం రెండు వేరు చేయలేని విషయాలు. అండ్ కళింగ యుద్ధం అనేది వెరీ ప్రిమిటివ్ డ్రాఫ్ట్ నుంచి ద వెరీ ఫస్ట్ థాట్ డైరెక్టర్కి ఉన్న ఫస్ట్ థాట్లోనే ఉంది కళింగ ఉంది. అది ర్యాండమ్గా వచ్చినది కాదు. ఎందుకంటే మొన్న కార్తీక్ మాట్లాడుతూ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంచెం టెన్షన్ పడ్డాము మేము, ఎందుకంటే మేము చాలా సీన్స్ కొంచెం సిమిలారిటీ ఉండింది, దానివల్ల కొంచెం మార్చాల్సి కూడా వచ్చింది సీక్వెన్సెస్ అని చెప్పేసి అన్నారు. సో ఏంటి ఆ చేంజెస్ ఏంటి అలా చెప్పాలంటే? అవి చెప్పలేను, అంటే నాట్ స్పెసిఫిక్ బట్ అట్లీస్ట్ ద స్ట్రక్చర్ వైజ్ కానీ ఏదన్నా. అంటే ఏది చెప్పినా కూడా నౌ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బట్ నాట్ లైక్ జస్ట్ అండర్స్టాండ్ లైక్ వాట్ ఆల్ ద కాషన్ వాట్ వీ హావ్ టేకెన్ అది చెప్పగలను. ఇప్పుడు తల్లికి కొడుకు ఉన్న ఎమోషన్ బీ వాంటెడ్ ఇట్ టు బీ ఆన్ ద సర్ఫేస్ లెవెల్. బయటకు వచ్చినప్పుడు అది ఇంటికి తీసుకుపోవాలి వాళ్ళు. ఇట్ షుడ్ బి ద టేక్ అవే వెన్ దే గో హోమ్స్. ఇది అనుకున్నాం అనమాట. అంటే ఎస్పెషల్లీ పోస్ట్ కల్కి, నాట్ ద అదర్ థింగ్స్. చివరిలో వచ్చే ఆ దైవ దర్శనం అది ఓకే, కానీ ఇంటికి వెళ్ళిపోయి మొత్తం సెటిల్ డౌన్ అయినాక తల్లి కోసం కొడుకు ఏం చేశాడు అనేది గుర్తు రావాలి. దీన్ని ఫ్రంట్ సీట్లో పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసాం. ఓకే, ఇది చెప్పగలను. ఓకే, కూల్, అది ఫైన్. అయితే ఈ రాముడు సీక్వెన్సెస్ యూసేజ్ కొంచెం అంటే హనుమాన్లో మనకు ఎలా ఉంటుందంటే చివరి వరకు కూడా మనకు హనుమంతుని రెఫరెన్సెస్గా కనిపిస్తుంది తప్పితే ఆ ప్రాపర్ పిక్చర్ అనేది ఎక్కడ కనిపించదు. కరెక్ట్. ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి మనం ఫస్ట్ నుంచి కూడా అక్కడక్కడ మిరాయి చేతికి ఇవ్వడం కానీ ఇలాంటి చాలా సీక్వెన్సెస్ యూజ్ చేశారు. అంటే దో ఇట్ ఈస్ ఎ కాన్షియస్ డెసిషన్. అంటే నాకు స్పెసిఫిక్గా నా పర్సనల్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ నాకేమనిపించిందంటే ఒక బ్యాంగర్లో రావాలి కదా అది, ఎందుకంటే అప్పుడే కదా ఆడియన్స్ ఆ హై ఫీల్ అయ్యేది. ఈ మల్టిపుల్ టైమ్స్ ఆ శ్రీరాముడి దర్శనాలు అవన్నీ అయిపోవడంతో లాస్ట్కి వచ్చినప్పటికీ కూడా ఇట్ కుడెంట్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, హనుమాన్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని నాకు అనిపించింది. అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది, కాకపోతే దీనికి అలా అది వర్కౌట్ అవ్వదేమో. అట్లా చేస్తే అది వర్కౌట్ అవ్వదేమో. బికాజ్ యూ కెనాట్ అంతవరకు చేతిలో ఆయుధం ఉన్న తర్వాత దాన్ని రివీల్ చేసేయాలి, దాని పవర్ అన్లీష్ చేసేయాలి అంటే ఇట్ హ్యాస్ టు బి క్లైమాక్స్ యాజ్ పర్ యువర్ సజెషన్. దెన్ మధ్యలో ఉన్న డ్రామా మధ్యలో అంతా వీ కెనాట్ హోల్డ్. సో దాని పవర్ అన్లీష్ చేసి అసలు ఏంటిది అనే క్వశ్చన్ ఒకటి ఉంచి చివరి వరకు ఉంచి ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేకి, ఈ కైండ్ ఆఫ్ నెరేటివ్కి ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, మీరు అన్నదానికి చేయాలి అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఫిట్. ఓకే, ఎంటైర్ పందానే మార్చాల్సి ఉంటుంది. పందా గురించి అని కాదు, అంటే కొంచెం ఓవర్ యూసేజ్ అయిందేమో. మరి 2 minutes అరౌండ్ ఈజీగా 8 to 9 షాట్స్ ఉంటాయి శ్రీరాముడివి. సో దాన్ని కొంచెం లిమిట్ చేసి ఉండాలేమో అనిపించింది. ఫైట్లో ఒకసారి పిల్లర్ మీద ఒకసారి కనిపిస్తుంది, దాని తర్వాత క్లైమాక్స్ ఫైన్ ఈస్ ఫైన్, క్లైమాక్స్ పోర్షన్స్ ఆర్ ఫైన్.
బట్ బిఫోర్ దట్ ఇప్పుడు ఫైట్లోనే కనిపిస్తుంది కూడా, అంతకుమించి ఎక్కడ కనిపిస్తుంది. లేదు ఫైట్లో కంప్లీట్గా చూపిస్తారు, బట్ దానికంటే ముందు ఇలాగ అగస్త్య మహర్షి చెప్తున్నప్పుడు కానీ లేదంటే అదే నేను చెప్పేది, అది సిద్ధక్షేత్రంలో ఫైట్ అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అక్కడ దాని తర్వాత మళ్ళీ క్వెస్ట్, దాని తర్వాత మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ యూస్ చేశారు కదా. సో సింగిల్ ఉంటే కనుక బ్యాంగర్ ఎఫెక్ట్ ఉండదేమో అని నాకు అనిపించింది అనమాట. అదే నా ఫైట్లో తప్పించి ఇంకెక్కడ కనిపించదు అంటున్నా. మీరు అన్నది నాకు అర్థమైంది, కాకపోతే ఈ నెరేటివ్కి అది కుదరదేమో అని. దిస్ ఇస్ ఓకే. సో ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్స్ అనేవి అంటే యూ వుడెంట్ బి గోయింగ్ విత్ ద సేమ్ స్ట్రక్చర్ విచ్ యూ రోట్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ కదా. సో దెర్ విల్ లాట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్. సో అది హీరో నెరేటివా లేదంటే అంటే పర్స్పెక్టివ్ నెరేషన్స్ చాలా మారుతూ ఉంటాయి కదా. సో ఇది మీరు అనుకున్న ఫస్ట్ ఎవరి పర్స్పెక్టివ్లో తీయాలనుకున్నారు, ఎవరి పర్స్పెక్టివ్ నుంచి స్టోరీ చెప్పాలనుకున్నారు అసలు? అంటే చాలా రిటర్న్ 18 వర్షన్లు రాయడం జరిగింది దీనికి. యా, సో దెర్ ఆర్ మెనీ వర్షన్స్, మెనీ పర్స్పెక్టివ్స్ నుంచి చెప్పాలనుకున్నాం. ఒక వర్షన్లో వీ వాంటెడ్ టు మేక్ ప్యారల్స్ ఆఫ్ అశోక టైమ్స్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని ఒకటి ఓపెన్ చేద్దాం. దాన్ని రిలేట్ చేస్తూ. దాని తర్వాత సేమ్ అలాగే ప్యారల్ స్క్రీన్ ప్లేలో అగస్త్య మహర్షి చెప్తున్నట్టు లేకపోతే అంబిక చెప్తున్నట్టు వీ హ్యావ్ ట్రైడ్ మెనీ వర్షన్స్ అండ్ వీ థాట్ ఇది ఒక చందమామ కథలా వెళ్ళాలి అంటే ఇదే సరైన పద్ధతి అని చెప్పేసి వీ హ్యావ్ కంక్లూడెడ్ ఫైనల్లీ. గుడ్. అంటే ఇది కూడా బాగుంటుంది, బట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ విల్ గివ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కదా. అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ దట్. అంటే కాంప్లెక్సిటీని తగ్గించడానికి వీ హావ్ రిసార్టెడ్ టు దిస్. ఇది బెటర్ థింగ్, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ సింపుల్ అండ్ క్లియర్, చిన్నపిల్లలు కూడా చూసి దే షుడ్ బి లైక్ ఓకే ఇది ఎక్కడ ఉంది ఏంటని ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఒక స్ట్రైట్ చిన్న మంచి చందమా కథలాగా మీరు అన్నట్టు అయిపోతుంది. అదే ఎయిమ్. అంటే ఇప్పుడు మీరు ఒక స్టోరీ రాసుకున్నప్పుడు ఇది ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్కి క్లిక్ అవ్వాలనే దాన్ని బట్టి కూడా పర్స్పెక్టివ్స్ మారుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు అన్నట్టు తేజ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని కానీ లేదంటే అతనుకున్న కైండ్ ఆఫ్ రికగ్నిషన్ దృష్టిలో పెట్టుకొని కానీ, సో ఇప్పుడు అతనిది అంతా కూడా ఫ్రమ్ ఒక 6 years కిడ్స్ దగ్గర నుంచి అందరూ చూస్తారు అతని కైండ్ ఆఫ్ సినిమాలు. సో దాన్ని తగ్గట్టుగా మీరు యాక్షన్లో కావచ్చు లేదంటే డైలాగ్స్ పరంగా కావచ్చు కొంచెం దాన్ని ఇంకా సెన్సిబుల్గా దాన్ని డీల్ చేసిన విధానం ఏమైనా మారిందా? ఫస్ట్ నాట్ కీపింగ్ ద హీరో ఇన్ మైండ్, బట్ అంటే హీరో, డైరెక్టర్, రైటర్ అందరూ అనుకున్నది ఏంటి అంటే లెట్స్ మేక్ ఇట్ బిగ్. ఓకే, అదైతే ఫస్ట్ ఒక థాట్ ఫిక్స్ అయిపోయాను అనమాట. లెట్స్ హొరైజన్స్ పుష్ చేద్దాం అని చెప్పేసి ఆన్ పేపర్ అనుకున్నది. దాని తర్వాత మీరు చెప్పిన కన్సిడరేషన్, ఇట్ ఈస్ దేర్ ఆన్ ద పేపర్. పిల్లలకి కనెక్ట్ అవ్వాలి అని దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థం అవ్వాలి, అందరికీ ఈజీగా వెళ్ళిపోవాలి అనేది ప్రైమరీ కన్సిడరింగ్ ఫ్యాక్టర్. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాయడం కానీ మార్పులు కానీ చేసింది. అయితే ఈ సినిమాలో అంటే నాకున్న మేజర్ క్వశ్చన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు శ్రేయ క్యారెక్టర్ ఏదైతే ఉందో తను వాళ్ళ అబ్బాయిని వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత అంటే వై హీ హ్యాస్ టు బి లెఫ్ట్ ఇన్ దేర్ అంటే హీఈస్ నాట్ అటెండింగ్ ఎనీ సూపర్ పవర్స్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, అండ్ ఆల్సో హీఈస్ నాట్ సమ్మన్ హూ ఈస్ పవర్ఫుల్ ఎనఫ్ టు ఎంగేజ్ విత్ ఎనీబడి. వాడు ఏం అటైన్ చేశాడు అదర్ దాన్ స్ట్రీట్ స్మార్ట్నెస్ తప్పితే ఏం అటైన్ చేయగలిగాడు ఆ క్యారెక్టర్? ఎందుకని దట్ డెసిషన్ షుడ్ బి టేకెన్ అంటే వాట్స్ యువర్ ఆన్సర్ ఫర్ దట్? అది అంటే ఈవెన్ దాట్ హ్యాస్ గోన్ ఇన్ అవుట్ ఆఫ్ లింక్లో పోయింది. ఆమె ఏంటి అంటే వాడికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా హీ నెవర్ టేక్స్ ద సైడ్ ఆఫ్ ఈవిల్. మీకు ఎగ్జాక్ట్గా ప్యారల్స్ చూస్తే మహాబీర్లామ పాత్ర ఏంటి అంటే వాడికి ఒక్కసారి నొచ్చుకోగానే వాడు ఊరినే తగలబెట్టేస్తాడు. వీడు చిన్నప్పటి నుంచి వీడికి దెబ్బలే తగులుతూ ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా హీ విల్ నాట్ టేక్ ద అదర్ సైడ్. హీ ఆల్వేస్ స్టిక్స్ టు ధర్మ. ఓకే, ఇది క్లియర్గా డిస్టింక్టివ్గా కనిపించాలి. అట్లాగా అంటే నేను ఎన్ని కష్టాలు పెట్టినా నువ్వు ధర్మాన్ని వదలనోడే ఇటువైపు ఉండాలి, అట్లాంటి వాడే దీనికి తీసుకురాగలడు అని ఆయన చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో వాడిని జీవితం నువ్వు కాదు పరిస్థితులు పెంచుతాయి వాడిని. ప్రతి కొట్టే దెబ్బకి వాడు రాటుదేలాలి. సో ఎవడైతే అట్లా ధర్మం వైపు నిల్చుంటాడో వాడే ఈ దైవకార్యం లేకపోతే ధర్మానికి నిలబడ్డ మనిషి ఆయుధానికి వెళ్ళగలడు అని చెప్పేసి. ఓకే, సో ఆ సీన్స్ ఉండనా? ఆమె మాట్లాడుతుంది, నీకు త్వరగా వచ్చేది అంటే ఈజీగా వచ్చేది నీకు ఏది కూడా నీ కురుదులు ఉండదు, కష్టమైనా కూడా ఆల్వేస్ షుడ్ స్టిక్ టు ధర్మ అని చెప్పి అభిమన్యుడు చెప్పినట్టు అన్నీ చెప్తూ ఉంటుంది. సో మీకు అందులో కొన్ని కనిపించే మిగతా ఓన్లీ జస్ట్ దానికి ఏదైతే స్క్రీన్ ప్లేకి యూజ్ అయ్యి మాత్రం కనబడే తప్ప ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ కనిపించలేదు. ఓకే, సో అదే అంటే దానికి మీరు ఇప్పుడు చెప్తే వ్యాలిడేషన్ ఉంది, బట్ ఆన్ స్క్రీన్
అంటే ఏముంది, అవసరం ఏముంది, వదిలేసి వెళ్ళిపోయింది, దోస్ ఆర్ డన్. దేర్, దోస్ ఆర్ దేర్. ఓకే. అండ్ నాకు పర్సనల్గా అనిపించింది, డన్, వదిలేసి వెళ్ళిపోయింది, వాట్ డిడ్ యూ లెర్న్? అది మంచి పాయింట్ అది యాక్చువల్లీ. మీరు అడిగింది మంచి పాయింట్. ఓకే. సో అది ఫైన్. ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ మనం అఖండ 2లో కూడా చూసాం. అవును. సో బట్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు దానికి ఒక వాలిడేషన్ ఉంటుంది. Correct. ఓకే, వాడు చనిపోబోయేవాడో లేదంటే ఈ కారణంగా ఏదో, సో అక్కడికి వెళ్ళిన తర్వాత బతుకుతాడు కాబట్టి హీ స్టిక్స్ ఓవర్ దేర్ అన్నట్లుగా ఉంది. Correct, correct. ఇక్కడ జస్టిఫికేషన్ మీరు అన్నట్టు స్క్రీన్ ప్లే Yeah. ఎడిటింగ్లో పోయి ఉంటుంది అవును, అనమాట. అవును. ఓకే, ఓకే. యాక్చువల్ సినిమా రన్ టైం ఎంతండి? మనం చూస్తుంది 2 hours 48 minutes. అదే మీరు ఆ సినిమా రన్ టైం 2:38. థ్యాంక్స్ కార్డులు, సిగరెట్ కార్డులు ఇవన్నీ 2:49. యా. ఓకే. యాక్చువల్ రన్ టైం ఎంత? యాక్చువల్ రన్ టైం అంటే అదే, అంటే దానికన్నా ముందు వర్షన్లు ఇట్ ఈస్ వెరీ లెంగ్తీ ఉంటుంది, ఆబ్వియస్గా వెరీ లెంగ్తీ ఉంటుంది. 3 hours కట్ ఉంటుంది, 3.5 hours, 4 hours. ఓకే. అంటే మరి ఈ 3.5 hours రాసుకున్నప్పుడు అంటే ఈ 3.5 hours నుంచి 2 hours 38 minutes తీసుకురావడానికి కట్ చేసే సీక్వెన్సెస్ ఇప్పుడు మీరు అన్నట్లుగా కొన్ని సీక్వెన్సెస్ పోయినాయి. అలాగా మిస్ అయిన మేజర్ సీక్వెన్సెస్ ఏంటి ఇంకా? యు నో వన్ ఆల్రెడీ సాంగ్. 2 songs కదా. అట్లా కాకుండా మేజర్ సీక్వెన్స్ అంటే ఈ అగస్త్య మహర్షి వేద మాట్లాడుకునేవి, ట్రావెల్వి. ఓకే. ఇంకా ఉండేనా అవి? ఉండే. ఓకే. లైఫ్ లెసన్స్, ఫిలాసాఫికల్ లెసన్స్. ఆ తర్వాత ఇప్పుడు ఇంతమంది మనం మాట్లాడినట్టు అంబిక కొడుకుతో మాట్లాడేవి చాలా. వీ హ్యావ్ డెల్ట్ దట్ పర్టికులర్ ట్రాక్ లైక్ అభిమన్యుడు ట్రాక్ లాగా వీ హ్యావ్ డెల్టెడ్. అది కూడా లేచింది. మనోజ్ గారిది ఒకటి అనుకుంటా, ఓకే. ఓకే. అండ్ ఈ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఒక ప్రొటగనిస్ట్కి యాంటగనిస్ట్కి బ్యాలెన్సింగ్ అంటే ఇప్పుడు హీరో ఇమేజెస్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాసుకోవాలి. కరెక్ట్. ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఇట్స్ మోర్ దెన్ సాటిస్ఫైయింగ్ ద ఫ్యాన్స్, ఇట్ ఈస్ మోర్ దెన్ ఇట్స్ లైక్ మోర్ సాటిస్ఫైయింగ్ దర్ ఇమేజెస్. కరెక్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక హీరోకి ఎక్కువ ఎలివేషన్, ఒక హీరో తక్కువ ఎలివేషన్ ఎప్పుడు జరిగే ఒక మదనం అది. కరెక్ట్. సో దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అనుకున్న మీరు చూపించే సినిమాలో చూస్తే ఎక్కడ కూడా తేజ వుడ్ డైరెక్ట్లీ హిట్ మనోజ్. కరెక్ట్. మోస్ట్లీ వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఉంటే కత్తులతోనో దేంతో ఉంటే తప్పితే డైరెక్ట్గా చేత్తోనో లేదంటే కాలుతోనో కట్టిన సందర్భమే లేదు అసలు సినిమా మొత్తంలో. సో వాజ్ దట్ కాన్షియస్ దట్ ఓకే హీరో పెద్దోడు కాబట్టి అలా ఉండకూడదనా? లేదు, అట్లా ఏం లేదు. ఇది ఫస్ట్ కథ అనుకున్నప్పుడు డేవిడ్ వర్సెస్ గొలియత్ ఫార్మాట్. ఇది చిన్నోడు ఒక పెద్ద దాన్ని ఎదుర్కొంటున్నాడు అనే అట్లానే ట్రీట్ చేసాం. ఓకే. మీకు అందుకే వేద అనే పాత్ర ఎక్కడ కూడా తనందరూ తన హీరోయిక్గా బిహేవ్ చేయదు. సో నేను సూపర్ హీరో అన్న బిహేవియర్ ఎక్కడా ఉండదు ఆ పాత్ర పరంగా. సో ఫైనల్గా వెన్ హీ ఎంబ్రేసెస్ ద వెపన్ దెన్ క్లైమాక్స్ వరకు హీల్ నాట్ షో ఇట్. అది ముందు నుంచి అనుకున్నదే. ఈ బేరీ చేసుకుని అయితే ఏం చేసింది లేదు. ఓకే. ఎందుకంటే నాకు అనిపించింది అనమాట, ఏంటి కొంచెం ఫైట్ కొంచెం ఎక్స్టెన్షన్ అది ఉంటే బాగుండేది కదా అంటే దట్స్ వేర్ యాక్చువల్ టెన్షన్ బిగిన్స్. కట్ చేస్తే మంచిగా ఒక రౌండ్ ట్రైల్ షార్ట్ ఒకటి పడింది, ఒక 360 షార్ట్ డన్ అయిపోయిన తర్వాత అయిపోయింది. అరే అదేంటి టక్కన అయిపోయింది సినిమా ఇది అన్న ఫీల్ అయితే ఉండేది. ఒకసారి రాంబాణం రాకముందు ఏదైతే ఏమైనా చేయొచ్చు, వచ్చిన తర్వాత ఇంకేం చేయడానికి ఆబ్వియస్ ఇంకా అంతకు మించిన పవర్ఫుల్ లేదు కాబట్టి అది ఆబ్వియస్. బట్ దానికంటే ముందే ఇంకొంచెం ఏదైనా ఫైట్ సీక్వెన్స్ కొంచెం ఎక్స్టెండెడ్ వెర్షన్లో ఉంటే బాగుండేది అనమాట. అదైతే కొంచెం అంటే ఇది మేజర్ పీపుల్ రేస్ చేసిన ఇష్యూ. అరే అప్పుడు ట్రైన్ ఇష్యూ అయింది, టక్ అయిపోయింది, నన్ను అయిపోయింది అంటే ఇంకేం లేదు కదా అక్కడ. అది దట్ ఈస్ ద మూమెంట్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఇన్ ద థియేటర్స్ కదా. ఫర్ ఆల్మోస్ట్ 2.5 hours వెయిట్ చేశారు, కట్ చేస్తే 5 minutes అయిపోయింది. అంటే అట్లాంటిది ఒకటి తీసినా కూడా ఉందా లేదన్నది పక్కన పెడితే తీసింది కూడా పెట్టడానికి అవకాశం ఎందుకు లేదు, లేకపోతే పెట్టకూడదు ఎందుకు నిర్ణయం తీసుకున్నామంటే అక్కడ ఉన్న గ్రావిటీ వేరే వైపు ఉంది. ఏదైతే అంబిక చేసినట్టే వేద కూడా చేస్తున్నాడు, జనాల్ని కాపాడాలని నిర్ణయం తీసుకున్నాడు, ఆత్మత్యాగానికి సిద్ధపడ్డాడు, ఇది చాలా గ్రావిటీ ఉన్న విషయం. సో దానికి వీ హ్యావ్ అకామిడేటెడ్ రూమ్ ఇన్స్టెడ్ ఆఫ్ అ ఫైట్. ఫైట్ జరిగింది, కొట్టుకున్నారు, ఆ బలం ఉంది, బలం సరిపోవట్లేదు అన్న విషయం కన్వే అయిపోయింది కాబట్టి లెట్స్ ఇది అని చెప్పేసి. సో దీనికి గ్రావిటీ ఎక్కువ ఉండడంతో అది లేదనమాట. ఈవెన్ దట్ ఈస్ అ కాన్షియస్ కాల్. ఫైన్. అంటే దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ యాజ్ వెల్. ఎందుకంటే ఏది ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి, ఏ ఎమోషన్ ఎక్కువ ఎలివేట్ చేయాలన్న థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు రైటర్స్ అనగానే ఏంటంటే ఇప్పుడు ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ ప్రసన్న కుమార్ లాస్ట్ టైం. ఓకే. సో ఆయన ఏం చెప్పాడంటే చాలామంది రైటర్స్ సెట్స్కి రారు, సో స్టోరీ ఇచ్చేసి మన పని అయిపోయింది అనుకుంటారు. ఐఎమ్ ద ఓన్లీ వన్ ఆర్
ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ గోస్ టు ద సెట్స్ అండ్ నా డైలాగ్ కరెక్ట్గా వస్తుందా, నేను రాసుకున్న డైలాగ్ నా మాడ్యులేషన్లో వస్తుందా అని చెప్పేసి పరిశీలించే నేను చాలా చాలా నిశ్చితంగా పరిశీలిస్తాను అవన్నీ కూడా అని చెప్పి ఆయన చెప్పాను. సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది సినిమా మేకింగ్ ప్రాసెస్లో? రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మూవీ, ప్రతి మూవీకి నేను సెట్కి వెళ్తాను. ఓకే. All the days of shoot, I'll be there in the post production. Like an AD, I'll be working entire cinema. సో అక్కడ జరిగే మార్పులు, డైరెక్టర్ అడిగే మార్పులు చేయడం, వేర్ ఎవర్ ద షూట్ ఈస్ హ్యాపెనింగ్, విచ్ ఎవర్ ద కంట్రీ, ఎక్కడ ఎనీ లొకేషన్, ఐల్ బి దేర్. ఓకే. అన్లెస్ ఇట్ ఈస్ సాంగ్ ఆర్ అ ఫైట్ వితౌట్ అ డైలాగ్, ఐల్ నాట్ బి దేర్, బట్ మోస్ట్లీ ఐల్ బి దేర్. అండ్ నాకు తెలుసు ఆ క్షణంలో మార్చాలనిపిస్తుంది ఆయనకి. సో వీ హ్యావ్ టు గివ్ దట్ ఇంప్రవైజేషన్. సో ఐల్ బి దేర్ అంటిల్ సినిమా రిలీజెస్, ఫైనల్ డే వరకు మిక్సింగ్, డబ్బింగ్ అన్నీ చూసుకుంటాం. ఓకే. సీన్ కంపోజిషన్ విషయంలో రైటర్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుందండి. అంటే మీరు ఒక నావెల్ చదువుతున్నారు అనుకోండి, యూ విల్ ఫీల్ ఇట్. అంటే దాన్ని ఏమంటారు, విజువలైజ్ ఇట్. సో దట్ పార్ట్ ఐ వుడ్ డూ. ఓకే. యా. సో దాని తర్వాత దాని సినిమా పరిభాషలో ఇన్ ద నేమ్ ఆఫ్ టెక్నిక్ ఎట్లా చూపించాలి, అది డైరెక్టర్. ఓకే. ఎందుకంటే బికాస్ దట్ యాక్చువల్లీ ప్లేస్ ద వెరీ కీ రోల్. కరెక్ట్. ఎందుకంటే మీరు ఎంత ఓకే కడుపులో బిడ్డతో తల్లి మాట్లాడుతున్న సీక్వెన్స్ మీరు రాయడం వేరు, Correct. ఆ మాట్లాడే సీక్వెన్స్ ఇప్పుడు లిటరల్గా చూస్తే ఆ బిడ్డ ఓమ్లోంచి అలా పైన చూస్తున్నట్టుగా వింటున్నట్టుగా ఉంటాయి ఆ సీక్వెన్సెస్. ఆ కంపోజిషన్ ఇస్ వెరీ క్రూషియల్. అది కుడ్ బి ఎనీ సీన్, ఇది కైండ్ ఆఫ్. సో అందులో కూడా ఇన్వాల్వ్ ఇన్ ఇట్. ఎస్. అంటే మీరు సీన్ మీద చూసేది ఏదైతే ఉంటుందో 50% పేపర్ మీద ఉన్నది, దాన్ని ఎలివేట్ చేసేది డైరెక్టర్. ఓకే. ఓకే. యా, విత్ ద టెక్నిక్ అండ్ విత్ హిస్ ఎక్స్పర్టైజ్. సో కార్తిక్తో లాంగ్ అసోసియేషన్ ఉంది కదా మీకు, ఈగల్ 2 కానీ ఈవెన్ కార్తికేయ కూడా, కార్తిక్ వాజ్ ద సినిమాటోగ్రఫర్ ఫర్ ఇట్. సో వెరీ లాంగ్ అసోసియేషన్. సో వెన్ ఈగల్ 2 డిడెంట్ వర్క్, దానికి అంటే ఇట్స్ మోర్ ఆఫ్ సీన్లుగా సినిమా బాగుంటుంది, బట్ ఓవరాల్గా సినిమా ఎంగేజ్ చేయలేక. సో ఆ ఫెయిల్యూర్ని కానీ లేదంటే ఆ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కానీ ఎలాగ ప్రాసెస్ చేసుకున్నారు? ఇట్ ఈస్ అ హార్డ్ పిల్ టు స్వాలో అండి. అంటే ఒకసారి అప్రోచ్, ఒకసారి మారిపోద్ది. పీపుల్ విల్ టేక్ ఒపీనియన్స్ ఫర్ రెంట్. వాళ్ళకంటే ప్రత్యేకంగా పక్కోడు ఏదైనా దాన్ని తీసుకొని దే విల్ పేస్ట్ ఇట్ అండ్ దే లవ్ టు స్టీరియోటైప్ యూ. ఇంకా అంటే అది మనం చేయగలిగే యుద్ధం కాదు అది. ఇంకేంటి అంటే ఇంకా వేరే ఏదైనా ఆపర్చునిటీ వస్తే దాంతో చేయడం ఒకటే మార్గం, ఇంకో మార్గం ఏం లేదు దాన్ని. Unless you have a backup in the name of production house, in the name of director or something, then you have to face it. అంతకు మించి ఇంకో దారి లేదు దానికి. అంటే ఫేసింగ్ ఇట్ ఇస్ ఫైన్. యా, ఇట్ విల్ బి a bitter experience. అంటే ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే ఇస్ ఫైన్. కాకపోతే ఇట్స్ లైక్ అంటే మీరు ద బెస్ట్ ఇచ్చారని చెప్పేసి అనుకుంటారు ఎవ్రీవన్ హూ వర్క్స్ ఫర్ ద ఫిల్మ్. ఇట్ కుడ్ బి రైటర్ ఆర్ ద డైరెక్టర్ ఆర్ దట్ హూ ఎవర్ ద టెక్నీషియన్ ఇస్. అయితే ఎక్కడ తేడా కొట్టింది అంటే వాట్ విల్ యూ అనలైజ్ ఫ్రమ్ దట్? అంటే టు మై మైండ్ ఫస్ట్లీ కమ్స్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ద సినిమా. ఏదైతే డేట్ ఏదైతే ఉండిందో ఆ టైం ఒకటి, సినిమా థియేటర్కి జనాల్ని రప్పించలేకపోయాం, అక్కడెక్కడో తడబడ్డాం. ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రమోషన్స్, ఆ జనాల లోపలికి సినిమాని తీసుకెళ్ళే ఏదైతే ఉందో అది ఎక్కడైనా మిస్ఫైర్ అయిందా, లేకపోతే కరెక్ట్గా బుల్స్ అయిన కొట్టలేదా, ఇది ఫైన్. బట్ కంటెంట్ వైజ్ ఇది ఒకటి. ఎందుకంటే థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత ఆడియన్స్ 7 out of 10 దే ఫెల్ట్ ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. బట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ సెడ్ దట్ ఈస్ గుడ్ ఆర్ వెరీ లెస్. ఓకే. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ప్రిసైజ్లీ, దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్ ఫర్ ఎవ్రీవన్. అంటే రవితేజ గారిని అట్లా చూడడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది అగైన్ ఒక క్వశ్చన్. ఇంకొకటి హైలీ కాన్సన్ట్రేటెడ్ సీన్స్ వన్ బై వన్ వచ్చేసరికి మేబీ అది కారం ఎక్కువైన కర్రీ లాగా అయిందేమో, అది ఏమైనా బ్యాక్ ఫైర్ అయిందా, మొత్తిందా అనేది ఒకటి నాకున్న అనాలిసిస్. ఓకే. అంటే ప్రాబ్లీ దాన్ని
మధ్య మధ్యలో ఇంకేదైనా హ్యూమర్ ఫీలింగ్ ఆర్ ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్లో ఉండే సీన్లు ఏమైనా వేసి చేసి ఉండొచ్చేమో, అప్పుడు అది ప్రాపర్లీ సర్వ్ డిష్ అయి ఉండొచ్చేమో అనేది ఒక అనాలిసిస్. ఓకే. ఇట్ మైట్ నాట్ బి ట్రూ, బట్ దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే. ఎందుకంటే కంపారిటివ్లీ విత్ ఇన్ ఆల్ యువర్ రైటింగ్స్ రైట్ ఫ్రమ్ సవ్యసాచి టు మిరాయి, ఐ ఫౌండ్ ఈగల్ హ్యాస్ మెనీ లేయర్స్. కరెక్ట్. సో అది ఓపెనింగ్ సీక్వెన్స్ ఇస్ మై ఫేవరెట్. ఎందుకంటే ర్యాండమ్గా ఏదో ఒక ప్రతి గురించి రాస్తే అసలు ఈ సిబిఐ వాళ్ళు ఎవరెవరో వచ్చేసి అందరూ పేపర్ ఆఫీస్ మీద దాడి చేయడం ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. సో ఇట్ రైట్ దెన్ ఇట్ గేవ్ మీ ఫీల్స్ ఆఫ్ డెసిగ్నేటెడ్ సర్వైవర్, ఆ కైండ్ ఆఫ్ ఫీల్స్ ఇచ్చింది. డెసిగ్నేటెడ్ సర్వైవర్ వాజ్ మై ఫేవరెట్ సిరీస్. సో చూసినప్పుడు ఓకే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ రివీలింగ్ ద ఫిలిం. సో అక్కడ ఏదైతే నాకు అనిపించింది ఏంటంటే అదే అంటే ఏదైతే టూ మెనీ లేయర్స్ ఉన్నాయో దట్ ఈస్ ద మెయిన్ డిస్ఫంక్షనల్ థింగ్ అనిపించింది. ఎందుకంటే నక్సలైట్ ఫ్యాక్టర్స్ కానీ, ఇక్కడ మళ్ళీ ఊరు పెద్ద ఎమ్మెల్యే కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ కానీ, టూ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ ఉన్నట్టుగా అనిపించింది. అదే అన్నాను కదా, అంటే ఒకవేళ సన్నివేశం కరెక్ట్గా కూర్చోలేదు అన్నా మీ కాన్సన్ట్రేషన్ వుడ్ బి గోయింగ్ ఆన్ ద థింగ్స్ విచ్ యూ అండర్స్టాండ్ ఈజీలీ. బట్ ఏదైతే వెనకాల డయాగ్నోస్ చేసి కనిపెట్టేవి మనకి సాధారణ ప్రేక్షకులకు అర్థం కానీ ఉంటాయి కదా, అవి ఆ కారణాలు పట్టుకోలేం. అవి తెలియనప్పుడు ఏంటి అంటే వీటి మీద ఈజీగా పోద్ది దృష్టి. ఇంకా ఇది వాదించి గెలిచే విషయం కాదు, డిస్కసింగ్ సంథింగ్. కాకపోతే అంటే మరీ ఎక్కువ ఏమో ప్రాసలు అనేది నా వరకు ఈగల్ మీద ఉన్న దానికి ఇచ్చిన ఆన్సరే స్టార్టింగ్లో. అది ఒకదాంతో ఒకటి ఉండేసరికి యు ఆర్ బొంబార్డెడ్ విత్ టూ మెనీ సర్ఫేస్ లెవెల్లో ఎక్కువ కనిపిస్తాయి. ఇఫ్ దాన్ని అలైన్ చేసేది మధ్య మధ్యలో వేరే వేరే కాంట్రాస్ట్లో ఉండే సీన్లు పెట్టుంటే ఇది నల్లిఫై అయి ఉండొచ్చు. అవును మేబీ. ఎందుకంటే స్పెసిఫిక్గా ఇది మిట్ట మధ్యాహ్నం మొరటోడు చేసిన మారణ హోమం సంథింగ్ ఏదో ఉంటుంది ఒక డైలాగ్, నవదీప్ చెప్పే డైలాగ్. అవసరం ఏముంది అంత ఇదని కైండ్ ఆఫ్. సో పోస్ట్ అనాలిసిస్ మీకు అనిపించిందా ఎక్కడైనా సరే అరే టూ మెనీ ఇచ్చేసేమో అన్నట్లుగా? అంటే దో యూఆర్ జస్టిఫైయింగ్ దట్ ఓకే బ్యాక్ టు బ్యాక్ వచ్చేసిన అనిపించినప్పటికీ కూడా ఈ టూ మెనీ ప్రాసలు కైండ్ ఆఫ్. No, I've taken it into consideration and I've worked on it. మిరాయిలు అయితే ఎక్కడ లేవు. Now it is it is అది కొట్టిపారేలేదు కానీ ఏం చేయాలో అర్థమైంది. ఓకే యా ట్రూ. అదైతే ఎందుకంటే దట్స్ వాట్ ఐ ఫెల్ట్ వైల్ వాచింగ్ ఈగల్ అనమాట. అంటే దెర్ ఆర్ లేయర్స్ విచ్ హెల్ప్. అంటే స్పెసిఫిక్గా కాళీమాత కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దట్ వాజ్ అ షాకర్. ఎందుకంటే నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇన్ థియేటర్స్. ఆ గేట్లు ఇవన్నీ కూడా ఓకే ఏదో ఒక పాయింట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బికాస్ ఓకే ది నవదీప్ హ్యాస్ బీన్ సెటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆ కాళీమాత చెయ్యితే బుల్లెట్స్ రావడం అనేది అయితే అసలు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇన్ ఫిలిం. అది జనాలు బీభత్సంగా ఎంజాయ్ చేశారు హూఎవర్ వాచ్డ్ ఇట్ ఫిలిం. ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈవెన్ ద క్లోజర్ ఏదైతే ఇచ్చారో ఈగల్ పార్ట్ 2కి లీడ్ అది బాగుండింది. అండ్ వీటన్నిటిలో కూడా ఏదైతే ఆర్మ్స్ గెటింగ్ ఇన్ టు ద బ్యాడ్ హ్యాండ్స్, ద రాంగ్ హ్యాండ్స్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ గెటింగ్ కిల్డ్ అని ఏదైతే మెయిన్ థీమ్ ఉండిందో వీటన్నిటిలో అది ఎక్కడో నలిగిపోయింది. ఇన్ని ఎలివేషన్స్ మధ్యలో ఏదైతే కోర్ పాయింట్ నలిగిపోయింది. సో అది నాకు అనిపించింది థింగ్ అక్కడ. ఈ సవ్యసాచిలో ఓపెనింగ్ సీక్వెన్స్ అది కంప్లీట్గా ఒక లైక్ ఇట్స్ జర్మన్ వింగ్స్ అని ఒక సీక్వెన్స్ అది. సో సినిమా గుర్తురాట్లేదు. ఇట్స్ యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్, ఒక షార్ట్ కూడా ఉంటుంది. బిఫోర్ ఇట్ వాజ్ అ షార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ షార్ట్, ఒక షార్ట్ తీసారు దాన్ని. దెన్ ఇట్ ద సేమ్ క్లిప్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాస్ ఎ ఫిలిం వేరే సైకో get all his relatives, the friends, teachers, everyone onto a single plane. So it was actually actually German wings incident. German wings incident lo the pilot was has the suicidal thoughts. So atanu జస్ట్ 1 year ఎక్స్పీరియన్స్లోనే 150 పీపుల్ని మొత్తం అతను చచ్చిపోవాలనిపిస్తుంది, వెళ్ళి చచ్చిపోతాడు, అతను అందరిని చచ్చిపోతాడు. సో దాన్ని బేస్ చేసుకొని దే మేడ్ ఎ షార్ట్, దాని తర్వాత ఒక సినిమాలో యూజ్ చేశారు. బట్ ఇక్కడ ఆ సవ్యసాచిలో ఓపెనింగ్ సీక్వెన్స్ అయితే పెట్టడానికి థాట్ ఎందుకు అలాగా? ఎందుకంటే పీపుల్ దట్ స్పెసిఫిక్ వీడియో ఆ షార్ట్ ఏదైతే ఉందో దట్ వాజ్ వెరీ మచ్ వైరల్ ఆన్ ఫేస్బుక్ ఆ స్పెసిఫిక్ టైమ్ లైన్లో. అంటే కథలోకి నేను వచ్చేటప్పటికే అది దట్ వాస్ డన్ ఆల్రెడీ. ఓకే ఆల్రెడీ చందు గారు ఆల్రెడీ ఫిక్స్డ్ ఇట్. సో వన్ సైకో గాయ్ wanted to kill everyone in his life. So ఇదే బెస్ట్గా ఉంది, అందరినీ ఒక దగ్గరికి ఎక్కించి it must be the thought must be ignited from that. ఓకే అదే చూసి షాక్, ఇదేంటి సార్ డైరెక్ట్ అంతకన్నా లేపేశారు.
ఓకే. సో, ఈ రైటింగ్ థాట్స్ ఇవన్నీ గూడా చాలా అంటే యూ విల్ హావ్ ఎన్ నంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ ఫ్రమ్ ద పురాణాస్ గావచ్చు, లేదంటే ఎనీ అదర్ సీరీసెస్ గావచ్చు, సినిమాలు గావచ్చు. వీటిని ఆర్గానికల్‌గా ఆహ్, కొంచెం దాన్ని తెలుగీకరించడం గావచ్చు, లేదంటే ఇండియన్ వెర్షన్‌లో తీసుకోవడం గావచ్చు. ఈ ట్రాన్సిషన్ అనేది ఎలా చేస్తారు? వెన్ ఎనీ థాట్ కమ్స్ అసలు మనకి పురాణాల్లో ఈ బేసిక్స్ సంబంధించింది ఏదైనా ఉందా అనేది టక్కుమని తడుతుంది. తడితే దానికి సంబంధించి విల్ టేక్ దట్ రిఫరెన్స్. దానికి ఏమైనా దగ్గరలో ఉంటే విల్ టేక్ దట్ రిఫరెన్స్ ఆర్ హిస్టారికల్గా ఏమైనా జరిగినాయా దాన్ని ఇవన్నీ బ్యాకప్ కోసం తీసుకునేవన్నమాట. ఓకే. ఓకే. సో, అంటే వీట్లి గురించి మీరేమన్నా లైక్ యూ డూ రీడ్ ఆల్ ద యా పురాణాస్? ఐ మీన్ ఐ డూ ఆల్ ద టైమ్. ఓకే. గుడ్. ఎందుకంటే అంతకు మించిన స్టోరీలు ఎక్కడ ఉంటాయి? అవును అవును. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్టోరీస్ స్టిల్ అన్‌ఎక్స్‌ప్లోర్డ్ ఎస్ ఎస్ ఇన్ దట్ ఫార్మాట్. ఎస్. ఓకే. అండ్ కమింగ్ టు స్క్రీన్ ప్లే చాయిసెస్, ఆహ్, ఒక స్పెసిఫిక్ ఫిల్మ్ అని కాదు గానీ, ఎవ్రీ ఫిల్మ్ విల్ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఇప్పుడు మీరన్నట్టు 18 వెర్షన్స్ అవును. మిరాయికి ఉన్నట్లుగానే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్స్ కూడా చాలా ఉంటాయి. హౌ టు ఎండ్ దట్, లేదంటే ఒక క్యారెక్టర్ ఆర్క్ ఎలా డౌన్ చేయాలన్నా, అప్ చేయాలన్నా Right, right. అవన్నీ కూడా. రైట్. సో, వైల్ రైటింగ్ సంథింగ్ ఇట్ కుడ్ బి ఎ ఫ్రెండ్ క్యారెక్టర్ ఆర్ ఎనీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది నౌ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ ఇట్. అంతకుముందు ఏంటంటే జస్ట్ ఓకే సరదాగా సినిమా చూసాను. బట్ నౌ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ ద క్యారెక్టర్ ఆర్క్స్, Right. క్యారెక్టర్ బిహేవియర్, అదర్ బ్యాక్ రోల్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ఇట్ నౌ. సో, ఒక రైటర్‌గా మీకు ఇది కొంచెం బర్డెనే కదా? బర్త్డేని అనడం కన్నా వెన్ అంటే మీరు టైమ్ లైన్స్తో అడాప్టబిలిటీ ఉంటుంది ఒకటి కదా. హ్మ్. హ్మ్. ఆ టైంకి అది అవసరం కాబట్టి అట్లా రాసుంటారు. ఆ టైంకి అలా ఆదరించారు కాబట్టి అట్లా ఇప్పుడు ఈ టైంకి ఇలా ఉంది కాబట్టి అడాప్టబిలిటీ ఆబ్వియస్గా ద రైటర్స్కి ఉన్న ఫస్ట్ రిక్వైర్డ్ క్వాలిటీ అది అడాప్టబిలిటీ. సో ఇలా చేస్తున్నారు అని తెలుసు, ఇలా చూస్తున్నారు, ఇలా అబ్జర్వ్ చేస్తున్నారు, ఇలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇలా పొగుడుతున్నారు, దీన్ని దే ఆర్ నోటీసింగ్ ఎవ్రీ పాయింట్. ఆబ్వియస్గా యూ విల్ వర్క్ ద సేమ్ సింక్రనీలో యూ విల్ వర్క్. అది ఇట్ ఈస్ నాట్ అ బర్డెన్. ఎందుకంటే ఇంతకుముందు సింపుల్‌గా ఉండేవి. కొంచెం అన్ని సింపులర్ స్టోరీస్ ఉండేవి. ఇన్ని లేయర్స్ ఉండేవి కదా! ఉన్నా కూడా మహా అయితే 1 ఆర్ 2 లేయర్స్ ఉండేవి. యా యా సమ్ విలనీ థింగ్ దట్ హాస్ టు బి ఇన్సర్టెడ్ అన్నట్లుగా ఉన్నప్పుడు ఓకే. అతని పర్స్పెక్టివ్‌లో కొన్ని సీన్స్ యాడ్ చేసి ద ఫిల్మ్ కుడ్ హావ్ బీన్ ఎండెడ్. బట్ ఇప్పుడు అలా కాదు. దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ యూ వాంట్ మీ టు కంపారిటివ్లీ ఎస్, కంపారిటివ్లీ ద వర్క్ ఇస్ మోర్. యెస్. ఐ అగ్రీ దాట్. ఓకే. అండ్ స్టోరీస్ రాస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మేల్ పర్స్పెక్టివ్, ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అవును. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ క్యారెక్టర్స్ మీరు ఇన్‌పుట్స్ ఏమైనా తీసుకుంటారా ఫ్రమ్ ఎనీ అదర్ ఫీమేల్ రైటర్స్ కానీ ఎవరన్నా టీమ్ నుంచి గాని? లేదు లేదు, నాట్ ఎగ్జాక్ట్లీ. బికాజ్ మీరు ఇది గమనిస్తే ఒక ఆడామె స్టార్ట్ చేస్తుంది, ఇంకో అమ్మాయి నడిపిస్తుంది, ఇంకో ఆమె ప్రతినాయకురాలుగా ఉంటుంది. సో చాలా ఎక్కువ ప్రాధాన్యత అదే అందుకే ప్రాధాన్యత ఉంది కాబట్టే. యా. సో అది చిన్నప్పటి నుంచి అక్క చెల్లెలతో పెరిగి మనం చూసిన ఏదైతే ఉందో ద డెఫినేషన్ ఆఫ్ ఫెమినిటీ ఆర్ ఫెమినిజం ద రైట్ ఉమెన్ పవర్ ఏదైతే ఉందో అది మనకు అర్థమైందే. ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఆన్ దాట్. బట్ ఈవెన్ దట్ ఈస్ చేంజింగ్ కదా! అంటే ఫెమినిజం కావచ్చు, ఇవన్నీ ఫెమినిటీ ఇవన్నీ కూడా బయట ప్రెజెంట్ సినారియోకి దెర్ ఆర్ మెనీ మెనీ డెఫినేషన్స్. దాన్ని వీలైనంత త్వరగా దాన్ని మనం అందరం ఫ్లష్ అవుట్ చేస్తే మంచిది. అది ఇప్పుడప్పుడే పాసిబుల్ అయ్యేలా లేదండి. అంటే వెన్ యూ డోంట్ గివ్ అటెన్షన్ ఆర్ రూమ్ ఫర్ అ డిస్కషన్, దట్ షుడ్ బి స్టార్ట్. ఓకే. దానికి బదులు వీ షుడ్ వాయిస్ అవుట్. ఇప్పుడు మనం చేసినట్టు వాయిస్ అవుట్ చేసి ద రైట్ పవర్ ఆఫ్ ఉమెన్ని మన దగ్గర ఆల్రెడీ ఉన్నదాన్ని వాయిస్ అవుట్ చేస్తే ఐ థింక్ ప్రాబ్లీ దట్ ఈస్ ఈ రివర్స్లోనే సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ నేను స్పెసిఫిక్గా కొన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైటింగ్ ప్రాసెస్లో చాలామంది రైటర్స్, సో సమ్ రైటర్స్ దే విల్ స్టార్ట్ విత్ ద సరౌండింగ్ క్యారెక్టర్స్ రాదర్ దెన్ ద మెయిన్ లీడ్. ఎందుకంటే బికాస్ ఈ లీడ్ అనేవాడి వ్యవహార శైలి కానీ లేదంటే బిహేవియర్ కానీ ఏదైతే ఉందో అది బికాస్ ఆఫ్ ద పీపుల్ సరౌండ్ దెమ్. సో కొంతమంది అట్లా స్టార్ట్ చేస్తారు. కొంతమంది యాక్చువల్లీ దే విల్ రైట్ ద కోర్ పాయింట్. అంటే ఇప్పుడు మీరు కార్తిక్ చెప్పినట్టుగా ఏదైతే కోర్ పాయింట్ ఉండదో కోర్ పాయింట్ బేస్ కోసం తర్వాత క్యారెక్టర్స్ రాసుకుంటారు. సో వాట్ ఈస్ యువర్ స్టైల్ ఆఫ్ రైటింగ్? కోర్ పాయింట్తోనే స్టార్ట్ చేయాలి. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. యా. దాంట్లో చేస్తే ఆర్గానిక్గా ఇట్ విల్ ఫ్లో. అంటే దట్ ఈస్ బికాస్ కార్తిక్ ఈస్ హెల్పింగ్ అవుట్ ఆర్ ఎల్స్ మీ థాట్ ప్రాసెస్ కూడా అదేనా? అంటే ఇఫ్ ఎనీబడి ఈస్ కమింగ్ అప్ విత్ అ ప్లాట్ లైన్ ఆర్ ద కోర్ పాయింట్. No, if not Karthik, if Karthik is not the one who is giving you the core point, then what would be your process of writing? ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఫర్ మీ ఇఫ్ యూ ఆస్క్, ఏదో ఒక్కటి కొన్నిసార్లు క్లైమాక్స్ ఒకసారి తడుతుంది, కొన్నిసార్లు ద కోర్ సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో నడిపించేది అది తడుతుంది. దాట్ విల్ గివ్ ద ఎగ్జైట్మెంట్ టు స్టార్ట్ ఎంటైర్ స్టోరీ. ఇప్పుడు ఉదాహరణకి ట్రిపుల్ ఆర్, మీకు ఉదాహరణ చెప్తున్నా. ట్రిపుల్ ఆర్ అనే కథ తీసుకుంటే
ఇద్దరు అనుకోకుండా స్నేహితులు అయ్యారు, ప్రాణ స్నేహితులుగా మారారు. ఆ ప్రాణ స్నేహితులకి ఇద్దరికి వేరే వేరే ఎజెండాలు ఉన్నాయి. వాళ్ళ ఆశయాలు వేరే వేరే ఆశలు ఉన్నప్పటికీ బాగా ప్రాణ స్నేహితులు అయ్యారు. వాళ్ళ ఆశయాలు ఏంటంటే ఒకరినొకటి చంపుకోవడమే వాళ్ళ ఆశయం. ఇది థాట్ కదా, ఇది థాట్. ఈ థాట్ విల్ గివ్ ఎక్సైట్మెంట్. సో అట్లాంటి థాట్ వచ్చినప్పుడు అది క్లైమాక్స్ కావచ్చు, మధ్యలో ఉండేది కావచ్చు, ఈ కోర్ పాయింట్ విల్ డ్రైవ్ మీ టు స్టార్ట్ ద స్టోరీ, టు క్రియేట్ ద వరల్డ్. ఓకే. సో చాలామంది రైటర్స్ లైక్ ఐ వాజ్ ఇంటర్వ్యూయింగ్ అదర్ గైస్ గైడ్ భాస్కర్ మౌర్య అని చెప్పేసి ఆయన ఒక మంచి సినిమా తీశారు ఆయన. సో ఆయన ఫస్ట్ రాసుకున్న కథ కేర్ ఆఫ్ కంచరపాలెంకి కొంచెం దగ్గరగా ఉందని చెప్పేసి, లేదంటే సినిమా బండికి కొంచెం దగ్గరగా ఉందని చెప్పేసి హీ స్క్రాప్డ్ ఇట్. సో అట్లా మీకు కూడా ఏం జరిగినాయా? ఇది జరగడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. యా. సో వాటిని స్క్రాప్ చేయడం కన్నా పక్కన పెట్టేసి దాన్ని ఇంకా కొత్తగా ఎట్లా సర్వ్ చేయొచ్చు. మనం అనుకున్న మనకు ఎగ్జాక్ట్ ఇది ఒకటి ఉంటుంది కదా. ఎందుకంటే ఒకలాంటి ప్రిమైస్లో వచ్చి హిట్లు అయిన కథలు చాలా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మూగ మనసులు హిట్ అయింది, జనకరాముడు హిట్ అయింది, పటాస్ హిట్ అయింది, టెంపర్ హిట్. అట్లా ఏమైనా సర్వ్ చేయొచ్చా? దాట్ ఐ లుక్ లైక్ దాట్. ఓకే. అంటే అంతకుముందు అలా హిట్ అయితే ఓకే, ఇద్దరికి సేమ్ థాట్ వచ్చిందనేవారు. ఇప్పుడు అలా హిట్ అవుతుంటే ఇద్దరు ఒకే సీడీ చూసారంట. అది కొంచెం ఇప్పుడు డేంజరస్ అయిపోయింది. బికాస్ పీపుల్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు వరల్డ్ సినిమా, స్పెసిఫిక్గా కొరియన్ సినిమాలు కానివ్వండి, ఎనీథింగ్. సో రైట్ ఫ్రమ్ ద యాక్షన్ సీక్వెన్సెస్, ఎనీ సీన్ ఇఫ్ యూఆర్ ఈవెన్ దో యూఆర్ ఇన్స్పైరింగ్, పీపుల్ ఆర్ ఓకే ఇది అక్కడిది, ఇది అందులోది అని చెప్పి చాలా ప్రాపర్గా గుర్తుపట్టేస్తున్నారు. ఇప్పుడు లేపడాలి, ఐ డోంట్ థింక్ ఇంపాసిబుల్. రైట్, ఎవరో ఒకరు ఖచ్చితంగా గుర్తుపట్టి ఓకే ఇది అక్కడదే అని చెప్పి చెప్పేస్తున్నారు సింపుల్గా. రైట్ వర్డ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే. నేనే చాలాసార్లు ఆశ్చర్యపోయాను. అంటే నాకే తెలియదు ఇది ఇక్కడ ఉంది కదా, వాళ్ళు ఏంటి అక్షరంకి సంబంధం లేకుండా మ్యూజిక్నే వదలట్లేదు వాళ్ళు, ఇంకా సీన్ల వరకు వెళ్ళడం అనవసరం. దే ఆర్ వెరీ ఫాస్ట్. సో ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. సో దెర్ ఆర్ స్టోరీస్, అంటే ఇప్పుడు అంతా కూడా పాన్ ఇండియా అని, లేదంటే హయ్యర్ బడ్జెట్స్ అని చెప్పేసి అదొక కైండ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయారు జనాలు అందరూ కూడా, మోస్ట్ ఆఫ్ ద రైటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ. సో ఎక్కడో ఈ పాన్ ఇండియా మొత్తంలోనో, లేదంటే ఈ బిగ్గర్ స్కేల్ ఫిలిమ్స్లోనో సింప్లర్ మూవీస్, సింప్లర్ స్టోరీస్ పక్కన పెట్టేసామనిపించింది నాకు. ఐ మైట్ నాట్ అగ్రీ కంప్లీట్లీ, బికాజ్ తెలుగు సినిమా అంటేనే మీరు గతం నుంచి చూసినా కూడా పెద్ద కమర్షియల్ సినిమాకి పెద్దపేట వేసి సినిమాని ఆల్ ద టైమ్ డిప్లో ఉన్నప్పుడు కూడా బతికించేది అంటే తెలుగు సినిమానే ఎంటైర్ నేషన్లో. లార్జ్ దన్ లైఫ్ ఎప్పటి నుంచి 60s నుంచి ఉండింది, బట్ దెర్ ఇస్ ఎ బ్యాలెన్స్. ఇప్పుడు మనకి సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు చేస్తున్న అదే టైంలోనే మనకి చంద్రమోహన్ గారు వీళ్ళందరూ కూడా ఒక సింప్లర్ మూవీస్ చేసేవారు. ఇక్కడ ఒక తర్వాత ఇంకో జనరేషన్లో బాలకృష్ణ గారు, చిరంజీవి గారు చేస్తున్న టైంలోనే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సింప్లర్ మూవీ, ఆయన చేసిన కొబ్బరి బొండం కానీ, రాజేంద్ర గజేంద్ర కానీ, దేర్ ఆర్ వెరీ సింప్లర్ మూవీస్. అంటే దానికి ఒక 10 layers ఆఫ్ స్టోరీస్ ఉండవు, సింపుల్ ఒక మెయిన్ లేయర్ ఉంటుంది, దానికి అండర్ లేయర్గా ఇంకొక థీమ్ ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ సింప్లర్ మూమెంట్స్ని, సింప్లర్ లేయర్ స్టోరీస్ని మనం కొంచెం ఎక్కడో ఎక్కువ, అంటే ఆ పర్సంటేజ్ తగ్గిపోతుంది. మీరే గమనిస్తే లాస్ట్ ఒక 5-6 years రిలేటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. అంటే మీకు తెలిసినవే, ఇప్పుడు ఈవెంట్ ఫిలిమ్స్ మీరు అన్నట్టు పెద్ద పెద్ద సినిమాలు ఈవెంట్ ఫిలిమ్స్కి వాళ్ళకి ఒక డ్రైవ్ వస్తూ ఉంది థియేటర్కి రావాలి అని. మీరు అన్న చిన్న చిన్నవి చేసినప్పుడు ఏంటి అంటే అది ఓటీటీకి వస్తే చూసేద్దాం కదా అన్నది సైకలాజికల్లీ ద ఫ్యాక్టర్ వచ్చేసి ఓటీటీ రెవల్యూషన్ ఏదైతే ఉందో దానివల్ల రిసోర్సెస్ ఎక్కువయ్యి ఇట్ ఈస్ నాట్ గివింగ్ ద పుష్ టు గో టు థియేటర్స్. సో ద సక్సెస్ ఇస్ థియేటర్కి వెళ్ళాలరా, ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ రా అనిపించడమే సక్సెస్. ఇఫ్ అది చేరిందంటే హాఫ్ బ్యాటిల్ ఈజ్ వన్. బట్ అలాంటి నామ్స్ రీసెంట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్ కానీ ఇవన్నీ బ్రేక్ చేస్తూనే ఉన్నాయి. రైట్. అంటే దర్ ఇస్ నో స్పెసిఫిక్ థింగ్ దట్ ఓకే ఈ సినిమాలకి అయితే జనాలు రారు అనే కైండ్ ఆఫ్ లేదు. అంటిల్ అన్లెస్ యూఆర్ నాట్ ఎక్సైటింగ్ దెమ్, కరెక్ట్, people are not going to come down to the theaters. That is for sure. Yes. Only thing is మనం కొంచెం సింప్లర్ స్టోరీస్ కన్నా ప్రిఫర్ చేస్తే బెటర్ ఏమో అని. అంటే బికాజ్ సంవత్సరానికి ఇప్పుడు మిరాయ్ లాంటి సినిమాలు సంవత్సరానికి ఎన్ని తీయగలమండి. అవును, మిరాయ్కి ఆల్మోస్ట్ 2-3 years పట్టింది. కరెక్ట్. బట్ ఇఫ్ తేజ సజ్జా కెన్ డూ ఆర్ యూ కెన్ రైట్ సమ్ సింప్లర్ స్టోరీస్, సో దట్ విల్ ఫీడ్ ద థియేటర్స్ యాజ్ వెల్ అండ్ ఆడియన్స్ కూడా. ఆలోచిస్తున్నారు యాక్చువల్గా ఇటు నుంచి ఇటు ఆలోచించాలి. ఓకే, అంటే ఇది తీరనిగా జనాలు వస్తున్నారంటే ఆబ్వియస్గా తీస్తారు. అది మీకు ఇఫ్ యూ రిమెంబర్ జయం టైము, చిత్రం టైం చూస్తే ఎన్ని వచ్చాయి వరుస పెట్టి. బికాస్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ వచ్చాయి అప్పుడు మంచిగా. ఏంటి ఏదో సానా యాదరెడ్డి ఇట్లాంటి సంపంగి అంతో ఎన్నో వచ్చాయి వరుస పెట్టి వచ్చాయి.
అంటిల్ అతడు అనుకుంటా వస్తూనే వస్తున్నా ఎందుకు వచ్చినాయి అంటే బికాస్ పీపుల్ హ్యావ్ వాచ్ ఇట్ ఈస్ నవ్వు కూడా సేమ్ ఆన్సర్. ఒక్కసారి లిటిల్ ఆర్ట్స్ వచ్చింది, వాళ్ళందరూ చూస్తున్నారు వచ్చి, సో ఆబ్వియస్లీ సమ్వన్ విల్ గెట్ ద హోప్ దట్ ఓకే పీపుల్ విల్ వాచ్ అని చెప్పేసి. ఇది ఇటు నుంచి ఇటు కాదు, ఇటు నుంచి అటు బిజినెస్, బై ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ బిజినెస్ కాబట్టి ఆబ్వియస్లీ. సో మీ అండర్స్టాండింగ్ టువర్డ్స్ కమర్షియల్ సినిమా అంటే ఏంటి అసలు? మీ ఐ టెల్ యూ తెలుగు పర్స్పెక్టివ్లో అయితే చెప్తాను నేను, బట్ ఐ కెనాట్ స్పీక్ ఫర్ ద అదర్ ఆడియన్స్, లాంగ్వేజ్ ఆడియన్స్, ఎందుకంటే వాళ్ళ టేస్ట్ నాకు అర్థం కాదు. లార్జ్ దన్ లైఫ్ చూడాలి, నాట్ ద రెగ్యులర్ మన ఇంట్లో చూసేది కాదు, బయట ఏదో అబ్బురపరిచేది ఒకటి చూడాలి అని ఎప్పుడు కోరుకుంటాను, నేను కోరుకుంటాను అది. దట్ ఈస్ వాట్ దే వాంటెడ్ టు కమ్ అండ్ సీ. మన రెగ్యులర్గా చూసే లైఫ్ వాళ్ళు చూడాలనుకోరు, ఇది నాకున్న అండర్స్టాండ్. దట్ ఈస్ ద కమర్షియల్ సినిమా అండ్ హీ వాంటెడ్ టు ఫర్గెట్ ద ఎగ్జాస్టింగ్ లైఫ్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ ఎవ్రీ డే. ఈ ప్యారడైజ్లో ఒక 3 hours ఉండాలి అనుకుంటాడు. దట్ ఈవెంట్ హీ వాంటెడ్ టు లివ్ అన్. దిస్ ఈస్ కమర్షియల్ సినిమా. అండ్ సంథింగ్ ఐ వాంట్ టు ఆస్క్ ఎవ్రీ రైటర్. సో ఒక రైటర్ దృష్టిలో ల్యాగ్ అంటే ఏంటి? వాడు మాట్లాడే మాట, చేసే యాక్ట్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ నాట్ ఎంగేజింగ్ దెమ్, ఇట్ ఈస్ ల్యాగ్. ఓకే. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ వాట్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ విజువలైజింగ్ ఆర్ మేకింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక లైక్ యు ఆర్ జస్ట్ మోర్ ఇంటూ డైరెక్షన్ అని చెప్పేసి. సో ఇఫ్ యూ బికమింగ్ ఎ డైరెక్టర్, సో వుడ్ యూ చూజ్ ఎ బిగ్ బ్యాంగ్ కమర్షియల్ ఫిలిం ఆర్ ప్రాపర్ కాన్సెప్ట్ ఫిలిం? ఇట్ విల్ బి కమర్షియల్ ఫిల్మ్. ఓకే. సో ఎందుకు అలాగా? అంటే మీకు ది ప్రాసెస్, మీకు యూ హ్యావ్ అన్ ఐడియా హౌ ద ప్రాసెస్ ఎంత లాంగిటివిటీ టైం తీసుకుంటుంది. ఆల్ ద టైమ్ రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ఐడియా దెన్ మేకింగ్ చివరికి రిలీజ్ చేసే వరకు అది ఎగ్జైట్ చేస్తూ ఉండాలి. ఓకే. అట్లా అంత లాంగ్ ఎగ్జైట్ చేసేది ఇఫ్ యూ ఆస్క్ మీ దట్ ఈస్ కమర్షియల్ ఐడియా ఓన్లీ రిలీజ్. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, 2 things ఐ వాంటెడ్ టు ఆస్క్. ఒకటి, రైటర్కి ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో మీరే అన్నారు రైటర్స్ తగ్గిపోతున్నారు, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఒక స్థాయి రెస్పెక్ట్ ఉండట్లేదు. వాట్ కెన్ బి డన్ బెటర్ అంటే ఏంటి? అక్కడే అందులోనే ఉంది మన ఆన్సర్. వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం, స్థాయి, పారితోషికం ప్రాపర్గా ఏదైతే ఉందో, అంటే పాతకాలంలో జరిగినట్టు జరిగితే ఐ థింక్ దే విల్ బీ సాటిస్ఫైడ్. సో కరెంట్ ఇంకొకటి, కరెంట్లీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కానీ ఎవరైనా సరే ఓవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్ టు ద ఫిలిమ్స్ ఆర్ ఇన్ టు రైటింగ్ ప్రాసెస్, ఎలాంటి థాట్ ప్రాసెస్తో ఉంటే బెటర్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిలిం ఇండస్ట్రీ స్పెసిఫిక్గా? అందరూ చెప్పేది ఓపెన్ ఆర్మ్స్తో ఎవడో పిలిచి ఇవ్వడు అనేది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే. నేను మన ఇంటర్వ్యూ మొదట్లో చెప్పినట్టే ఇట్ ఈస్ ద రైటింగ్. రైటర్ అవ్వాలనుకునేది ఎవరండి, ఆ లోపల నుంచి అది నడిపిస్తుంది. అది ఆ రైటింగ్ నువ్వు టేబుల్ మీద తీసుకొచ్చే ఏదైతే రాతుందో అందులో ఇదేదో కొత్తగా ఉంది, ఇదేదో చమక్కుని మెరుస్తూ ఉంది అని అనిపించింది ఏదైతే ఉంటుందో అది ఇట్ విల్ టేక్ ఇన్ టు ద ప్లేసెస్. ఒకవేళ ఎవర్ ఎమర్జింగ్ వర్ధమాన రచయితలు ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళు నా రచనల్లో ఏదైతే నేను చూసే వాటికన్నా చాలా పెక్యులర్గా ఉంది, నేను ఎంతకన్నా బాగా రాయగలను, ఏదో సినిమా చూస్తే నేను ఇంకా బాగా రాయగలను, ఆ థాట్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ హిమ్ అ రైటర్. సో పెన్నుకి పని పెట్టి దెన్ హీ షుడ్ అప్రోచ్ నాలాంటి వాళ్ళను లేదా డైరెక్టర్ను చూపించి ఆ రాతప్రతులు ఏవైతే రాసినవి ఉంటాయి వర్క్అవుట్స్, రైట్అవుట్స్, అవి చూపిస్తే బట్ దాట్స్ హౌ ఐ హ్యావ్ డన్. ఓకే. గుమ్మం ఆఫీస్కి తిరిగి నేను రాసిన చూపించి దెన్ ఇట్ క్లిక్డ్ అట్ వన్ పాయింట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సవ్యసాచి చంద్ర గారు. అట్లా చూపిస్తే ఆబ్వియస్గా ఇందులో ఏదో విషయం ఉంది అని చెప్పేసి అలా అయితే వదులుకోరు. అదైతే దట్ ఈస్ ద వాట్ యు కాల్ సిల్వర్ లైన్, హోప్ రే. ఓకే. ఓకే. విషయం ఉంది అంటే పీపుల్ విల్ క్యాచ్. ఓకే. వదలరు. ఇప్పుడు కొంచెం యాక్సెసిబిలిటీ కూడా ఈజీ అయింది కాబట్టి పీపుల్ కెన్ అప్రోచ్ త్రూ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ కాబట్టి. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అప్రోచ్ అంటే హాయి కావాలి అంటే ఎవరు పట్టించుకోరు సార్. మీరు రాసిన రైట్అవుట్స్ పెట్టండి, అది దెన్ వాళ్ళకి అర్థమవుతుంది సీరియస్నెస్ ఏంటి అనేది. దట్ ఈస్ ద వే ఆఫ్ అప్రోచ్. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు ఈవెన్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ అట్లీస్ట్ ప్రీ విజువలైజేషన్ ఏమైనా ఉన్నాయా, అట్లీస్ట్ స్కెచెస్ కానీ ఏమైనా ఉన్నాయా, లేదంటే ప్రాపర్ కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ ఉందని అడుగుతున్నారు. సింగిల్ లైన్ ఇవన్నీ కూడా ఇప్పుడు అడగట్లేదు. సింగిల్ లైన్లో వినేసి ఎవరు యాక్సెప్ట్ కూడా చేయట్లేదు ఇప్పుడు సినిమాలో.
ఓకే. సో థ్యాంక్ యూ Thanks మణి. అండి. లైక్ లాట్స్ ఆఫ్ ఇన్ఫో యూ షేర్డ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ద రైటింగ్ పర్స్పెక్టివ్స్ యాజ్ వెల్. Thank you, sir. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డైరెక్షన్ వెంచర్. అండ్ అంటే మరీ తొందరగా వెళ్ళిపోకండి, ఈ లోపు కొంచెం ఇంకాస్త కొన్ని కథలు అందించండి, బికాజ్ ఇండస్ట్రీలో కొంచెం ఆ రైటర్ల కొరత అనేది అయితే ఉంది. సో థ్యాంక్స్ అగైన్ Thanks ఫర్ for యువర్ టైం. calling me, Andy.